ఆనంద్ గారి దగ్గర దీనికి సంబంధించిన ఆన్సర్ తీసుకుందాం అనుకున్నా. ఆఫ్ కోర్స్ నేను కూడా అడగాలనుకున్నటువంటి క్వశ్చన్ ఇదే సుమిత్ర ఆనంద్ గారు గతంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సార్లు చెప్పారు మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఆయన పదే చెప్పినటువంటి పరిస్థితి. అలాగే మన హుస్సేన్ సాగర్ సంబంధించి కూడా మంచినీళ్ళతో నింపుకుందాం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ మీకు ఒకసారి గుర్తు చేస్తున్న సుమిత్ర ఆనంద్ గారు, ఏంటి అప్పుడు మీకు అంటూ ఒక విజన్ ఉండి ఉండొచ్చు కదా, అప్పుడు మీరు ఏ రకంగా ముందుకెళ్దాం అనుకున్నారు ఈ అంశాలకు సంబంధించి, ఇటు హుస్సేన్ సాగర్ విషయంలో కావచ్చు, అటు మూసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, అలాంటి అంశాల్లో ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వచ్చు కదా? ఎస్, మేము ఇప్పుడు అదే గతంలో చాలా సార్లు చెప్తూనే వస్తున్నామండి. కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని, మా పార్టీ అగ్రనేతలు ఆ ప్రాంత వినండి చెప్పండి. ఇప్పటి వరకు బిఆర్ఎస్ పక్షాన విమర్శల చేస్తున్నారు. ఓకే, అంటే యూ హ్యావ్ ఎ రైట్ అంటే మీరు మాట్లాడడానికి. నేనేమంటున్నానంటే బిఆర్ఎస్ గతంలో మున్సిపల్ మినిస్టర్ గా ఉండి లేకపోతే 15 అధికారం నుండి మూసీ ప్రక్షాళనకు ఒక ఈ ప్లాన్ చేసాము. దీనివల్ల ఇది ఒక ఉపయోగం ఉన్నది. దీన్ని మీరు ఇంక్లూడ్ చేసి ఫర్దర్ గా చేయండి అని ఇప్పటి వరకు ఆన్ పేపర్ కానీ లేకపోతే ఇట్లా కూర్చున్నప్పుడు కానీ ఎక్కడ ఇయ్యలేదు. అట్లా ఇవ్వండి. ఇదివరకు మేము ఏదైతే చేసినామో మూసీకి సంబంధించి మరి ఎలాంటి కూల్చివేతలు లేకుండా, ఎలాంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా 5 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ, ఆ వాకింగ్ ట్రాక్లు కానీ, ఓపెన్ జిమ్ పార్కులు కానీ ఇట్లాంటివి చేస్తూ లోతు పెంచుతూ, మరి ప్రవాహం ఎక్కువ ఉన్నదన్న చోట లోతు పెంచుతూ అట్లాంటి ప్రయత్నం చేసినాం. షివరేజెస్ ఆ నీటి శుద్ధి చేసేటువంటి ప్రయత్నం మేము చేసినాం. ఇంకొద్ది ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యే పరిస్థితి ఏంటనేది కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ప్రభుత్వానికి చెప్తూనే వస్తున్నారు. ఈ ప్రభుత్వం చెవిటి గుడ్డి ప్రభుత్వము, చూడను లేదు, వినను లేదు, వినే పరిస్థితి లేదు, చూసే ప్రజల్ని వినే పరిస్థితి లేదు, చూసే పరిస్థితి లేదు. అట్లాంటి దశలో ఏం చేసినా ఇక చెవిటోని ముందర శంకుదినట్టు అంటారు కదండి, అట్లాంటి పరిస్థితి ఉంటది. ఇక్కడ వెంకటస్వామి అని అంటారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా కేసీఆర్ గారు జేబులోంచి ఇచ్చిండ్రా అంటే, రాహుల్ గాంధీ గారి జేబు నింపుతామన్నారు కానీ రాహుల్ గాంధీ గారి జేబు నుంచి తీసుకుంటామని కాంగ్రెస్ అయితే అనలేదు కదా. 1000 కోట్లు అవసరమైతే గాంధీ కుటుంబానికి ఇద్దాం రాష్ట్రం నుంచి అని చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. రాష్ట్రం నుంచి ఇచ్చే పరిస్థితి ఉంది కాంగ్రెస్ కానీ మీరు మాట్లాడినప్పుడు నేను అభ్యంతరం పెట్టలేదన్నా. మీరు మాట్లాడినప్పుడు ఎట్లా ఇస్తారు మీరు? అవి పేదల కోసం నిర్మాణం, అవి పేదల కోసం కాదు, అవి పేదల కోసం కట్టబడిన పర్పస్ అనేది ఒకటి ఉంటుంది. నిర్వాసితుల కోసం, కూర్చబడిన వాళ్ళ కోసం కాదు. 300 గజాల ఇల్లు వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తారు? 200 గజాల ఇల్లు కూడే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తారు? 2000 అడుగుల ఇల్లు కూడిన వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ నిర్మాణం వెంకటస్వామి వినాలి. వెంకటస్వామి మీరు వినాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మీరు వినాలి. మీరు మాట్లాడినప్పుడు నేను మీకు అవకాశం కూడా ఇచ్చిన మళ్ళీ మాట్లాడడానికి మీకు అవకాశం కూడా ఇచ్చిన మీరు వినాలి. ఇది పద్ధతి కాదన్నా. మీరు పెద్దలు, మీకు చెప్పదగ్గది కాదు. నేను అప్పీల్ చేస్తున్నా, మీరు డబుల్ బెడ్రూమ్లు ఏదో కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీ ఆస్తి, పర్పస్ ఏంటి? ఇల్లు లేని పేదల కోసం కదా, పేదల కోసం కదా డబుల్ బెడ్రూమ్ కట్టింది. మీరు కూల్చబడిన ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఇది మరి ఇప్పుడు బఫర్ లో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూల్చండి, బఫర్ లో ఉన్నటువంటి మరి పట్నం మహేందర్ రెడ్డి ఇల్లుగా కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి చూద్దాం. మీరు బఫర్ లో ఉన్నటువంటి ప్రముఖుల ఇల్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి చూద్దాం. ప్రజలు మీకు అంత చవక కనబడతారా? ప్రజలు మీకు అంత చులకన కనబడతారా? మీ కాంగ్రెస్ దృష్టిలో ప్రజలంటే ఏంది? ప్రజలతో ఆడుకుంటారా మీరు ఆటలు? బఫర్ మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఏ స్థాయిలో? మరి నాడు మీరు ఇచ్చినటువంటి అనుమతులే కదా, అక్రమ నిర్మాణాలు కావు. అనుమతి ఇచ్చినటువంటి ఇన్లే. ఒక మధుపర్క్ రిడ్జ్ అపార్ట్మెంటే నా స్నేహితులు ఉన్నారు, పాత్రికేయులు ఉన్నారు, నాతో మనం అందరం కలిసి ఉందాం ఫ్యూచర్ సిటీలో. ఫ్యూచర్ సంగతి ప్రస్తుతంలో నువ్వేం చేయగలుగుతావు వచ్చాయి, నీకు చేతనైంది ఏంది వచ్చాయి, ప్రజలకు ఏం చేయగలుగుతావు వచ్చాయి. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, మిగిలింది ఇంకో 2.5 సంవత్సరాలు. మీతో ఏమైతుంది?
తుషార్ గాంధీ గారు వ్యతిరేకిస్తారు, మేధా పాట్కర్ గారు వ్యతిరేకిస్తారు, మేధావులందరూ వ్యతిరేకిస్తారు. మీరెట్లా నిర్ణయిస్తారు బఫర్ ని? మీరెట్లా ఇండ్లను కూల్చివేస్తారు? ఇండ్లు జరపబుట్టింది ఇనుపమూతి కాకినట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి. ఇల్లిప్పి పందిరేసే పరిస్థితి కూడా కాదు, ఆ పందిరేయడం కూడా చేతగాని అసమర్థ పాలన రాష్ట్రంలో నడుస్తా ఉన్నది. ముందు మీరు నిజంగా చేయదలిస్తే సత్వరంగా వాళ్లకు ప్రత్యామ్నాయ నిర్మాణాలు చేయండి. సత్వరంగా మధుపార్క్ అపార్ట్మెంట్ ఒక్కటే ఉదంతం తీసుకుందాం, మిగతా పక్కన పెడదాం. ఆ 7 ఎకరాలలో ఈ స్థాయి నిర్మాణాలు ఓకే సుమిత్రానంద్ గారు, ఓకే వెంకటస్వామి గారు, రామరెడ్డి గారు, ఏదండి ఏది చేతనైతుంది మీకు? ఏది చేతనైతుంది? ఓకే సుమిత్రానంద్ గారు ప్లీజ్ లేదండి వెంకటస్వామి గారు, సుమిత్రానంద్ గారు, ఓకే ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా, మీరు అయ్య జాగిరా అని మాట్లాడితే కూడా నేను మౌనంగా ఉన్నా. నేను మాట్లాడినప్పుడు మీరు ఎందుకు డిస్టర్బ్ చేయాలి? మీరు పెద్దలు చెప్పదగ్గదాన్ని కాదు, మీరు అర్థం చేసుకోవాలి. మీరు రేవంత్ రెడ్డి సమర్థిస్తే సమర్థించుకోండి మీడియాలో. ఓకే సుమిత్రానంద్ గారు ప్లీజ్ రామరెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పే ఉదాహరణ ఏంటంటే